సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సంపూర్ణ ఆరోగ్యానికి సూక్ష్మ పోషకాలే కీలకం అనే అంశం గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 39 కోట్ల మంది చిన్నారులు వయసుకు తగిన ఎత్తు, బరువు ఉండటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పేద, మధ్య ఆదాయ దేశాల్లోని 5 ఏళ్లలోపు చిన్నారుల్లో దాదాపు సగం మరణాలు పోషకాహార లోపంతో ముడిపడినవేనని అది వెల్లడించింది. భారత్లోనూ సూక్ష్మ పోషకాలు, ముఖ్యంగా ఐరన్ ధాతువు లోపించడం వల్ల 5 ఏళ్లలోపు చిన్నారుల్లో 67%, గర్భిణీల్లో 52%, యుక్త వయసు పురుషుల్లో 25% రక్తహీనతతో బాధపడుతున్నట్లు 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. చాలామంది పెద్దలు ఉరుకులు పరుగుల జీవనశైలికి అలవాటు పడడం, సమతుల ఆహారాన్ని తీసుకోకపోవడం, అనారోగ్యకర చిరుతిళ్లకు అలవాటు పడడం మూలాన సూక్ష్మ పోషకాల లోపంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులందరికీ ఐరన్ ధాతువును మేళవించిన బియ్యాన్ని అందించేందుకు కేంద్రం నడుం బిగించింది. ప్రజలు రోజూ తినే ఆహార పదార్థాలకు సూక్ష్మ పోషకాలైన విటమిన్లు, మినరల్స్ను జోడించి వాటిని మరింత బలవర్ధకంగా మార్చడమే ఫుడ్ ఫోర్టిఫికేషన్. దేశంలో రక్తహీనత సమస్యను అధిగమించడానికి ఈ ప్రక్రియ ఇతోధికంగా తోడ్పడుతుందని జాతీయ పోషకాహార సంస్థ సూచించింది. ప్రపంచంలో 75% ఐడిన్ మేళవించిన ఉప్పును వాడుతుండడం వల్ల అనేక వ్యాధులు తగ్గుముఖం పట్టినట్లు యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. ఢిల్లీ ఎయిమ్స్లో రక్తహీనతపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఐరన్ ధాతువును మేళవించిన బియ్యాన్ని తిన్నవారిలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతున్నట్లు ప్రకటించారు. దేశంలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం ద్వారా చిన్నారులకు సూక్ష్మ పోషకాలు మేళవించిన బాలామృతాన్ని అందిస్తున్నారు. ఇందులో పిల్లల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటున్నాయని స్విట్జర్లాండ్ అధ్యయనకర్తలు వెల్లడించారు. అయినప్పటికీ చాలామంది దీన్ని వినియోగించడం లేదు. కొందరు ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు చిన్నారులకు దీన్ని సిఫారసు చేయకపోవడం బాధాకరం. ఐరన్ ధాతువును మేళవించిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని తెలుగు రాష్ట్రాల్లోని విజయనగరం, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ బియ్యం గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఉపయోగించడం లేదు. తలసేమియా, సికిల్ సెల్ బాధితులు ఐరన్ మిశ్రిత బియ్యాన్ని తీసుకోకూడదు. కాబట్టి వారికి మరో రకం బియ్యాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఇలా సూక్ష్మ పోషకాలను కలిపిన ఆహారోత్పత్తులను దీర్ఘకాలం పాటు వినియోగించడం వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా అనేది తెలియడం లేదు. కాబట్టి ఆ దిశగా భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ అధ్యయనం చేపట్టాల్సిన అవసరం ఉంది. రక్తహీనత లేని భారత్ను సాకారం చేసుకోవాలంటే అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే వారికి ఐరన్ ధాతువును మేళవించిన బియ్యంతో తయారైన ఆహారాన్ని వడ్డించాలి. బాలామృతం ఎక్కడా వృధా కాకుండా పిల్లలందరికీ దాన్ని అందించేలా శిశు సంక్షేమ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఇటీవల కాలంలో విటమిన్లు, మినరల్స్ కలిసిన ఆహార పదార్థాలకు ఆదరణ పెరుగుతోంది. కానీ వాటి నాణ్యత, ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి ప్రజల్లో సరైన అవగాహన ఉండటం లేదు. FSSAI అధికారులు ఇటువంటి ఉత్పత్తులపై నిఘాను పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందరికీ సూక్ష్మ పోషకాలు కలిపిన ఆహార ఉత్పత్తులను అందించలేవు. అది చాలా ఆర్థిక భారంతో కూడుకున్న పని. కాబట్టి మార్కెట్లో
ఎటువంటి హానికర రసాయనాలు లేని స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రజలు ఆహారంలో భాగంగా రకరకాల పండ్లు, కూరగాయలను తినేందుకు ప్రాధాన్యమివ్వాలి. సమతుల ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అందరూ గ్రహించినప్పుడే ఆరోగ్య భారత్ సాకారం దిశగా అడుగులు పడతాయి. ఈరోజు మనం సంపూర్ణ ఆరోగ్యానికి సూక్ష్మ పోషకాలే కీలకం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.